రియల్ స్టోరీస్ నేర్చుకుంటారు వర్మ గారు అని పేరు ఉంది కదా, ఇంకా వాస్తవాలు చూపించొచ్చా? ఈ సినిమా రాకుండా మనం వాస్తవాలు చూపించాడా లేదా మనకు ఖచ్చితంగా తెలియదు. అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు రామారావు ఈ మహానుభావుడి గురించి కానీ లక్ష్మీపార్వతి గురించి కానీ తెలిసిన వ్యక్తులు ఎవరంతవరకు ఉంటారంటే 90వ దశకం ముందు పుట్టిన వాళ్ళకి ఎక్కువ మంది తెలుసు. ఈ 90 దశకంలో కానీ 2000 దశకంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఆ ముందు పుట్టిన వాళ్ళు చెప్పిన కథలు లేదా గూగుల్ తాత దగ్గర నుంచి అంతర్జాలంలో గూగుల్ తాతను సెర్చ్ చేస్తే తెలుసుకున్న విషయాలే తప్ప వేరే విషయాలు కాదు. నేను ఇదే విషయం లక్ష్మీస్ ఎన్టీఆర్ టైలర్ విడుదలైన రోజున నేను చూసిన అభిప్రాయం చెప్పినప్పుడు వ్యక్తిగత తిట్లు అది చూసి వాళ్ళ అభిప్రాయాలని చాలా వ్యక్తిగతంగా ట్రోల్ చేశారు. కామెంట్లు చాలా వ్యక్తిగతంగా, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. అలాంటి వ్యక్తులు ఎవరు? 90వ దశకంలో 2000 దశకంలో తల్లి యొక్క ప్రసవ నొప్పులు కూడా తెలియని వ్యక్తులు, అంటే ఆపరేషన్ చేస్తే బయటకు వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది 90 దశకంలో 2000 దశకంలో ఇప్పుడు జరుగుతున్న దాంట్లో తల్లి ప్రసవ అంటే ఆపరేషన్ 100% ఆపరేషన్తో బయటకు వచ్చాం. వాళ్ళకి నొప్పులు తెలియదు, బాధ తెలియదు. వాళ్ళకి పక్క తాత చెప్తాడు లేదా గూగుల్ తాత చెప్పాడు, ఈ తెలిసిన విషయాలే తప్ప ఇంకో విషయాలు వాళ్ళకి తెలియదు ఇప్పుడు పుట్టిన వాళ్ళకి. కనుక ఇప్పుడు నాలాంటి వ్యక్తి ఉన్నాడు, నేను ఎన్టీ రామారావు గారితో వెనకాల ఉన్నానా లేదా అనే విషయం ఎవరికి తెలియదు. నేనేదో ఇప్పుడు బయటకు వచ్చాను, నాకు వేషభాషలు చూసి స్వామీజీ నీకెందుకు సినిమాలతో, చిన్నప్పటి నుంచి సినిమా అంటే ఫ్యాషన్. నాకు 75 పైసలు టికెట్, నెల టికెట్తో రూపాయన్నర బాల్కనీ టికెట్తో మొదలెట్టి సినిమా సంవత్సరానికి 100 సినిమాలు రిలీజ్ అవుతే 80 సినిమాలు చూసిన వ్యక్తిని నేను. సినిమా తప్ప ఇంకో పిచ్చి లేదు నాకు. అలా అని చెప్పి నా వ్యవహారాన్ని నా వృత్తినైతే మానుకోలేదు కదా. నా వృత్తి నేను ప్రవృత్తి సినిమాలు చూస్తూ నా ఫ్యాషన్. సినిమా నీకెందుకు స్వామి సినిమాలు చూస్తా, నీకు వ్యక్తిగతమైన కామెంట్లు అది నాకు నచ్చలేదు. ఒకటి చేసుకోమని నాకు అర్థం. దానికి వాళ్ళు పవన్ కళ్యాణ్ అభిమానులో కాదో నాకు తెలియదు, మెగాస్టార్ అభిమానులో నాకు తెలియదు, ప్రభాస్ అభిమానులో నాకు తెలియదు. కానీ వాళ్ళ ఫోటోలు పెట్టుకొని అభిప్రాయాలను వ్యక్తిగతంగా దూషిస్తున్నారు. నా తల్లి చనిపోయి 97 జూలై 13 నా తల్లి చనిపోయింది. ఇప్పుడున్న వాళ్ళకి నా తల్లి చనిపోయిన వయసులో సగం వయసు కూడా లేని వెధవలు ఖచ్చితంగా చెప్తున్నప్పుడు వెధవ అంటే తిట్టు కాదు, అది 1000 ఏళ్ళు ధనంతో వద్దిలి. ఓకే, అది తిట్టు కాదు, వెధవ అనేది తిట్టు కాదు, 1000 ఏళ్ళు ధనంతో వద్దిలని దీవినది. నా తల్లి మరణించిన వయసులో ఎంతకాలం అయిందో మరణించి, ఆ వయసులో సగం లేని వాళ్ళు కూడా నా తల్లిని చాలా దారుణంగా దూషించారు. మరి మీరందరూ వచ్చి సినిమా చూసిన ప్రతి వాడిని మీరు అభిప్రాయం అడుగుతారు. మా అభిప్రాయం నిక్కచ్చిగా చెప్పినప్పుడు నచ్చకపోతే డిస్లైక్ నొక్కండి, నచ్చలేదని డిస్లైక్ మీద ప్రెస్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. లేదు స్వామి మీరు చెప్పిన అభిప్రాయం తప్పు, నేను సున్నం బొట్టు పెట్టుకున్నానా విభూతి బొట్టు పెట్టుకున్నానా, ఎందుకు వాళ్ళకి అవసరం లేదు కదా. మాకున్న పిచ్చి ఏమిటి, పొద్దున్నే సినిమా చూస్తాం, సినిమా ప్యాషన్ మాకు, సినిమా చూస్తాం. మేము సినిమా డైరెక్ట్ చేయలేము, ఇంకోటి చేయలేం, సినిమా చూస్తానికి వచ్చాం. నచ్చితే నచ్చిందని చెప్తాను, నచ్చకపోతే నచ్చలేదని చెప్తాను. కానీ వ్యక్తిగత దోషంలో పాల్పడి ప్రత్యేకించి నేను ఆ హీరో అభిమానులకు కానీ వాళ్ళ బొమ్మలు పెట్టిన వాళ్ళ అభిమానులో కాదో నాకు తెలియదు, వాళ్ళ మనుషులో కాదో నాకు తెలియదు, హీరో ఫోటో పెట్టారు, కావాలని చూపిస్తాను నేను. అలా పెట్టుకుని చాలా దారుణంగా నా తల్లిని దూషించాను. నా తల్లి ఎవరో తెలియదు వాళ్ళకి, నేనే సరిగ్గా తెలియదు. ప్లస్ ఇంకోటి అతి ముఖ్యమైన విషయం, మీ అందరూ గమనించారు లేదో, నాకు ఒంటికన్ను ఒక్కనే ఉంది. నన్ను ఒంటికన్ను రాక్షసులు అన్నాడు. దేవుడు నాకు ఇచ్చిన వరం అది లోపంగానే భావించట్లా. మీరు 2 కళ్ళు ఉన్న వాళ్ళు చేసే పని కన్నా కూడా ఎక్కువ పని చేస్తాను నేను అండి. నన్ను ఒంటికన్ను రాక్షసులు అన్నారు అంటే ఏంటంటే వాళ్ళ మతి నిండా అంధత్వం నిలుపుకున్నారు. నేను చెప్పిన చిన్న లైను రామానాయుడు గారు సినిమా తీశారు, వికలమైన మనసు కన్నా వికలాంగుడు మిన్న. అంటే మనసు కుచితమైన వాడికన్నా నాలంటోడు చాలా గొప్ప, వికలమైన మనసు కన్నా వికలాంగుడు మిన్న. ఆ విషయం తెలుసుకుని ఈ దశకంలో పుట్టిన వాళ్ళు వ్యవహరిస్తే చాలా మంచిది. సినిమాల గురించి తెలిస్తే తెలిసినట్టు మాట్లాడండి, తెలియకపోతే కాము కూర్చోండి, నచ్చకపోతే నచ్చలేదు కదా అని చెప్పి చూసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు నా ఒంటికన్నే నేను కాదంటలేదు, దేవుడు నాకు ఇచ్చిన వరం, అది నాకు గిఫ్ట్గా భావిస్తున్నాను నేను. అది మీరు 2 కళ్ళు ఉండి తప్పులు చేస్తున్నారు. నేను ఎక్కడ ఏ తల్లిని నిందించట్లా, వ్యక్తిగతంగా ఎవరిని దూషించలే నేను. కానీ దానికి మెగాస్టార్ అభిమానులని వాళ్ళ ఫోటోలు పెట్టుకోవడం, మీరు అభిమానులో కాదో నాకు తెలియదు, వెంకటేష్ అభిమానులో మీరు కాదో నాకు తెలియదు, జగన్మోహన్ రెడ్డి అభిమానులో కాదో నాకు తెలియదు, నా కులం ఏంటో మీకు తెలియదు. కానీ నేనేదో చంద్రబాబు నాయుడు ఫేవర్ అని, సిబిఎన్ ఆర్మీ అని, ఏంటి నేను చౌదరి కులానికి చెందినవాడిని. నేను మానవ కులం జాడ్యంలో మీరు అందరూ కొట్టుమిట్టాడుతున్నారు, నేను కొట్టుమిట్టాడుతల్లా. కులం పేరు చెప్పుకుని బతికే వాళ్ళందరికీ నాశనం అయిపోతారు, వాళ్ళ బతుకులు అలాగే ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు కూడా అలాంటి బూతుకామని, ఎందుకంటే
వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం అది. నా తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం మంచి సంస్కారం. నేను ఎక్కడా వ్యక్తిగత దూషణలకు వెళ్తలేదు. సినిమా బాగుంటే బాగుందని చెప్తాను, బాగోకపోతే బాగాలని చెప్తాను. క్రెడిబిలిటీ గురించి మాట్లాడే హక్కు ఎవరికి లేదు. క్రెడిబిలిటీ గురించి మాట్లాడే హక్కు వాళ్ళ నిలబెట్టుకునే నిర్ణయాలను బట్టి ఉంటుంది, వ్యవహరించే తీరును బట్టి ఉంటుంది. ఒకవేళ నేను తప్పుగా మాట్లాడి అన్యుల్ని ఏమన్నా ఇబ్బంది పెట్టుంటే క్షమించండి. గొప్పగా ఒక దేవుళ్ళలా చూసాం కదా. సో ఈ మహానాయకుడికి వచ్చేసరికి ఆయన్ని ఎలా అయితే కార్యకర్తలు అందరూ ఎలా చేశారో అది కొంచెం ఎమోషనల్ అండ్ ఆల్ దట్ డ్రామా. అసలు చూపిలేదండి, ఏమి లేదు. ఇంకొంచెం ఎన్టీఆర్ గారి గురించి చూపిస్తే బాగుండేది అనిపించింది. అంటే ఆయన చేసినవి ఇంకా ఉన్నాయి కదా, లైక్ వేరేవి కూడా. అంటే ఐఎమ్ ఆఫ్ దిస్ జనరేషన్, సో ఐ డోంట్ నో ఎగ్జాక్ట్గా ఏంటో, బట్ నేను వింటున్నాను అనమాట డాడీ వాళ్ళు చెప్తుంటే. సో అది అలా చూపించుంటే ఇంకా బాగుండేది. చంద్రబాబు గారి క్యారెక్టర్ చాలా బాగా చూపించారు, చాలా హైప్ క్రియేట్ చేశారు చంద్రబాబు. అండ్ లైక్ ఇట్ వాస్ రియలీ నైస్. పాజిటివ్, వెరీ పాజిటివ్. అసలు నెగిటివ్ కొంచెం కూడా లేదు బాబు గారి మీద. ఫస్ట్ పార్ట్తో పోలిస్తే కాకుండా సెకండ్ పార్ట్కి వెళ్ళి 4/5 రేటింగ్.